ఏంటంటే పాలన చేతగాక ఇవన్నీ కథలు వాడు రేవంత్ రెడ్డి గారు. తన వైఫల్యాల్ని కప్పించుకోవడానికి, ప్రజల ప్రశ్నించే దాని నుంచి తప్పించుకోవడానికి ఇట్లాంటి కుయుక్తులు తప్ప ఇందులో విషయం ఏం లేదు. స్పష్టంగా క్లియర్గా అన్నీ ఉన్నాయి, క్రిస్టల్ క్లియర్గా జరిగిన అవినీతి లేదు, ఏమీ లేదు. అంతా పొద్దువని కథనే, ప్రజల్ని మభ్యపెట్టే కథనే. ఎంతసేపు ప్రతి 15 రోజులకోసారి, ప్రతి వారంకోసారి ఈ వైఫల్యాన్ని కప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్, ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్, ఇంతే తప్ప పాలన చేసింది లేదు, ప్రజలకు కొరిగింది లేదు. ఈ కాలం ఏంది, సీజన్ ఏంది? రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు రైతు భరోసా కోసం, ఇవ్వచ్చు కదా. విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు మెరుగైన వసతుల కోసం, సౌకర్యాల కోసం. గురుకులాలకు అద్దె చెల్లించలేదు, ఎక్కడికెక్కడ తాళాలు పడ్డాయి. ఇవన్నీ చూడాల్సిన సమయంలో తన చేతి కింద ఉన్నది విద్యాశాఖ, గమనించాలి, చూడాలి. అటు వ్యవసాయం, మరి నారుమళ్ళు విత్తుకునేటువంటి పత్తి విత్తనాలు వేసుకునే సమయం ఇప్పుడు. మరి ఇంతవరకు రైతు భరోసా దిక్కు లేదు, విధి విధానాలు లేవు, ఏమీ లేదు. ఏ రకంగా చూసినా తమ అసమర్థతను కప్పించుకోవడానికి గడికొక్క ఎత్తుగడ ముందటేసుకోవడమే తప్ప దీంట్లో ఉన్నదేమి లేదు, విషయం ఏం లేదు. కడిగిన ముత్యంలాగా కేటీఆర్ గారు బయటకు వస్తారు. ఇదంతా కుట్రపూరితమైన చర్యనే తప్ప రేవంత్ రెడ్డి గారిది ఇంకొకటి లేదు.